హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసి దుర్గాదేవి అవతారము. అందరూ అమ్మవారికి బాగా పూజ చేసుకోండి, కనకదుర్గమ్మ తల్లికి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఓకే, 1 కార్డ్ పడింది, తీస్తాను. క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఇంకా చూపించండి, క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా ఇంకా చూపించండి. మళ్ళీ 1 కార్డ్ పడింది. ఓకే, ఇంకా చూపించండి దుర్గా భవానీ మాత. ఇంకా క్లియర్గా క్లారిటీగా చూపించండి. చాలా కార్డ్స్ పడ్డాయి, తీయను. ఇంకొకసారి కలుపుతాను. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, ఓకే. ఓకే, ఓకే, చూద్దాం. ఇక్కడైతే వీళ్ళు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు అన్నట్లుగా అనిపిస్తుందండి. వీళ్ళకి మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉన్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు. వాకవే చేసిన దగ్గర నుంచి, రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిన దగ్గర నుంచి, ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి, వాళ్ళ లైఫ్లో నుంచి అంటే మీ పర్సనల్ లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ లైఫ్లో మీరు ఉంటున్నట్టుగా, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నట్టుగా, మీరు మూవ్ ఆన్ అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది వీళ్ళకి. ఎందుకంటే గతంలో వీళ్ళ వైపు మీరు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశారు నిలబెట్టుకోవాలి అని. ఎంత బాధ అనుభవించినా, ఎంత పెయిన్ అనుభవించినా సరే వీళ్ళ వైపుగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నాలు చేశారు. కానీ మీ వల్ల కాక రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు. ఎప్పటికైనా మారతారు అని రిలేషన్షిప్లో మీరు అలాగే ఉన్నారు. కానీ వీళ్ళు ఎన్ని రోజులు చూసినా సరే, ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే వీళ్ళలో మార్పులు అనేవి, వీళ్ళలో చేంజ్ అనేది రావట్లేదు. దానివల్ల మీరేంటంటే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు. కొంతమంది వాకవే మోడ్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మీరు చాలా డెడికేటెడ్ పర్సన్, ఫస్ట్ నుంచి కూడా చాలా డెడికేటెడ్ పర్సన్. అంటే వీళ్ళు తప్పితే ఇంకా ఎవ్వరూ వద్దు, వీళ్ళు మాత్రమే నా ప్రపంచం అన్నట్లుగా మీరు వీళ్ళ వైపుగా ఉండటం వీళ్ళకి తెలుసు. ఓకేనా? అలాంటి పర్సన్స్ మీరు మూవ్ ఆన్ అయిపోవటం, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉండటం, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండటం, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉందో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే, అంటే ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. లవర్స్
అండ్ మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, లవర్స్, ఫ్రెండ్స్ ఎవరికైనా వర్తిస్తుంది. కరెక్ట్ ఫీలింగ్స్ కదా, అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు. అంత అంత డెడికేటెడ్ పర్సన్ సడన్గా ఇలా చేంజెస్ అయిపోయారేంటి? అంత గతంలో ఎంత నేను బాధ పెట్టినా సరే భరించిన పర్సన్ ఇలా అయిపోయారు, ఇలా చేంజెస్ వచ్చేసాయి వాళ్ళలో, వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు. బ్రేక్ చేసుకొని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి మీరు వాకవే చేసేసి వీళ్ళ వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, వీళ్ళకి దూరంగానే ఉంటున్నారు. ఇవన్నీ వీళ్ళకి గుర్తొస్తున్నాయన్నమాట. వీళ్ళు మిమ్మల్ని సెట్ చేస్తున్నారు. మీరు ఎలా ఉంటున్నారు, మీరు మూవ్ ఆన్ అయిపోయారా, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారా, లేకపోతే మీరు సంతోషంగా ఉంటున్నారా, మీ పార్ట్నర్స్తో కానివ్వండి, అంటే మీ హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, హ్యాపీగా ఉంటున్నారా అనేవి వీళ్ళు ఏంటంటే చెక్ చేస్తున్నారు, సెట్ చేస్తున్నారనమాట. చెక్ చేసుకుంటున్నారు ప్రొఫైల్ పిక్స్, మీరు పెట్టుకునే ప్రొఫైల్ పిక్స్ కానివ్వండి, లేదా సోషల్ మీడియాలో మీరైతే యాక్టివ్గా ఉంటున్నారో వాటి వైపుగా కానివ్వండి, వీళ్ళేంటంటే మిమ్మల్ని గమనిస్తున్నారు. అంటే మీరు ఎదురెదురు హౌస్లో ఉన్నా కానివ్వండి, ఒకే చోట వర్క్ చేసుకుంటున్నా కానివ్వండి, మిమ్మల్ని వీళ్ళు చూస్తున్నారనమాట. దొంగతనంగా చూడటం, మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్న ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళని పట్టించుకోవట్లేదు, మీరు వాళ్ళకి చాలా అంటే చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏమన్నా సమాధానాలు అంటే ఏమన్నా క్వశ్చన్స్ వేసినా సరే మీరు సైలెంట్గా ఉంటున్నారు. అసలు కొంతమందికి అంటే కొంతమందికి మాటలు ఉన్నాయి, కానీ ఎక్కువగా మాట్లాడట్లేదు, ఎక్కువగా కేరింగ్ అనేది తీసుకోవట్లేదు కొంతమంది. మీరు వాళ్ళ వైపు అది కూడా వీళ్ళు చెక్ చేస్తున్నారనమాట. వీళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, ఇంకా రిలేషన్షిప్ అనేది పూర్తిగా నా చేతుల్లో నుంచి చేజారిపోయింది, ఇంకా ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి హోప్స్ లేవు, ఓకే, ఎలాంటి హోప్స్ లేవు అన్న వైజ్గా కూడా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. వీళ్ళకి సరే ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది, కానీ ధైర్యం చాలట్లేదు. మనీ వైజ్గా చాలా వీక్గా ఉన్నారు. అంటే వీళ్ళ లైఫ్లోకి మీరు వచ్చినా సరే మ్యారేజ్ కానీ వాళ్ళకి ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళ వైజ్గా చెప్తున్నాను. వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్కి నేను సెటిల్ అవ్వలేదు, మనీ వైజ్గా సెటిల్ అవ్వలేదు, జాబ్ కానివ్వండి మనీ వైజ్గా కానీ సెటిల్ అవ్వలేదు. సెటిల్ అయితేనే మ్యారేజ్ చేసుకోవాలి, ఎందుకంటే రేపటి రోజు ప్రాబ్లమ్స్ రాకూడదు. సెటిల్ అవ్వకుండా మ్యారేజ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. జాబ్స్ కానివ్వండి, కెరీర్ వైజ్గా ఏదైతే మీ విషయంలో వాళ్ళ విషయంలో రిలేషన్షిప్ పట్ల బ్రేక్ అయిపోయిందో దాని వైజ్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. జాబ్స్ లేవు, మనీ వైజ్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఆ విధంగా చూసుకోవాలి. ముందు మనీ వైజ్ కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, వాటి గురించి ఆలోచించి అప్పుడు ఏదన్నా కెరీర్లో నేను స్ట్రాంగ్గా నిలబడిన తర్వాత రిలేషన్షిప్ పట్ల కొత్త ఆలోచనలు అనేవి చేసి రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి. ఓకే, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి, మీ వైపు రావటం కానివ్వండి, అలాంటివి చెయ్యాలి అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళకి. మనీ వైజ్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్స్. ప్రస్తుతం మనీ వైజ్గానే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది కొంతమందికి మాత్రం మీరు బాధని భరించలేక రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇద్దరికి ఈక్వల్గా సమానంగా ఇద్దరి మధ్యన ఏదైతే వాళ్ళు మీరు ఎక్కువగా ప్రేమను చూపించడం, వాళ్ళు చాలా తక్కువగా ప్రేమను చూపించడం, పట్టించుకోకుండా ఉండటం, అలాంటి వాటి వల్ల రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది అని కొంతమంది విషయంలో తెలుస్తుంది. కొంతమంది విషయంలో ఏంటంటే మనీ వైజ్గా సెటిల్ అవ్వలేదు నేను, దానివల్ల ఏంటంటే మీరు వాకవే చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నారు, ఎలాంటి రియాక్షన్స్ లేవు, మూమెంట్స్ లేవు వీళ్ళ వైపు. ఓకేనా, వీళ్ళకి కొత్త ఐడియాస్ అనేవి వస్తున్నాయండి, కొత్త ఆలోచనలు అనేవి వస్తున్నాయి. ఎలా నిలబెట్టుకోవాలి రిలేషన్షిప్, నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, గ్రో తీసుకురావాలి అని అనిపిస్తుంది. కొత్త ఆలోచనలు వస్తున్నాయి, వాటిని ఎలా నిలబెట్టాలి, వాటిలో గ్రో ఎలా తీసుకురావాలి, గ్రో వస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది, అవన్నీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. కానీ మీకు మాత్రం బయటికి ఇవేమీ పట్టనట్టుగా, ఏమీ నా లైఫ్లో అంతా బాగానే ఉంది, హ్యాపీగానే ఉన్నాను, బయటికి మాత్రం పొగరు చూపించడం, ఈగో వైజ్గా చూపించడం, మొండిగా ఉండటం, నువ్వు లైఫ్లో నుంచి వెళ్ళిపోయినాక
నేను హ్యాపీగానే ఉన్నాను, నా లైఫ్లో నేను హ్యాపీగానే ఉన్నాను, నా లైఫ్లో నేను సంతోషంగానే ఉన్నాను అన్నట్టుగా బయటికి పోర్ట్రే చేస్తున్నారనమాట. ఈ పర్సన్ మొండిగా ఉండటానికి పోర్ట్రే చేస్తున్నారనమాట. మొండిగా ఉన్నట్లుగా బయటికి పోర్ట్రే చేస్తున్నారు. వీళ్ళు అన్ని విధాలుగా మిమ్మల్ని సెట్ చేస్తున్నారు. మీరు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, రోజు రోజుకి మీలో ఒక కొత్త రకమైన మూమెంట్స్ అనేవి చూస్తున్నారు వీళ్ళు. కొత్త అంటే మీ వయసుగా వచ్చే కొత్త మార్పులను చూస్తున్నారు వీళ్ళు. మీరు మూవ్ ఆన్ అయిపోయారు అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఇంకా కొంచెం పెయిన్గా ఉందన్నమాట. ఎప్పుడు రిలేషన్షిప్లో మీరు కావాలి అని మీరు రిలేషన్షిప్ వైజ్గా వెంటపడుతూ ఉండేవాళ్ళు కదా. సడన్గా మీరు ఇలా చేంజెస్ అయ్యేసరికి వీళ్ళకి ఇంకా ఎక్కువగా బాధ వస్తుందన్నమాట వీళ్ళకి. ఓకేనా. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో ఇద్దరి మధ్య సఖ్యత లేదు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. అది ఇవ్వాలి అని అనిపిస్తుంది మీ వైపుగా. అంత మొండితనంగా ఉంటున్నా సరే మనసులో మాత్రం మీ వైపుగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. మళ్ళీ మీతో కొత్తగా మీరు రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ప్రేమను చూపించుకోవాలి. కాల్స్ కానీ మెసేజ్ కానీ ఇద్దరం చేసుకోవాలి, ప్రేమను చూపించుకోవాలి. కొత్తగా రిలేషన్షిప్లో స్టార్టింగ్లో ఎలా ఉన్నామో అలా ఉండాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి. కొత్తగా ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తుంది మీ వైపుగా. ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. భగవంతుడికి ప్రే చేస్తూ ఉంటున్నారనమాట. ఈరోజైనా సరే ఒక స్టెప్ తీసుకుందాము. ఓకే, ఈరోజైనా ఒక స్టెప్ తీసుకోవాలి, లేదా నాకు ఐడియాస్ రావాలి, కొత్త ఐడియాస్ రావాలి అని భగవంతుడికి ప్రే చేస్తున్నారు ఈ పర్సన్స్. దేవుడికి ఎక్కువగా ప్రే చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉందండి. డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి. ఇది డెవిల్ కార్డ్ వచ్చింది. వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నట్టుగా కనిపిస్తున్నారు వీళ్ళకి. వీళ్ళ వెంట పడట్లేదు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇలాంటి పర్సన్స్ ఇలాగా చేంజ్ అయిపోయారేంటి, ఇదంతా నా వల్లే కదా, నేను చేసుకున్న దాని వల్లే కదా రిలేషన్షిప్ ఇంత బ్యాడ్గా అయిపోయింది, నా చేతుల్లో ఏమీ లేదు, నా చేతుల్లో నుంచి జారిపోయింది రిలేషన్షిప్ అనేది, నా చేతులారా నేనే చేసుకున్నాను, నా చేతులారా నేనే రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నాను, మీరు బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతున్నా సరే నేను సైలెంట్గా ఉన్నాను, అన్ని ఆలోచనలు అనేవి అన్నీ చూపిస్తున్నాయి వీళ్ళకి. అన్ని ఆలోచనలు అనేవి చుట్టేసేసి మైండ్ అంతా అలజడిగా ఉండటం, హెడేక్ రావటం, బాగా డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ రావటం. దానివల్ల వీళ్ళకి ఏమన్నా డ్రింక్స్ కానివ్వండి, సిగరెట్స్ కానివ్వండి అలవాటు ఉంటే వాటికి అలవాటయ్యి వీటన్నిటి మర్చిపోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. ఇంకా ఎక్కువగా గుర్తొస్తున్నారు మీకు ఈ పర్సన్స్కి. ఓకే, నా వల్లే ఇదంతా జరిగింది, నా వల్లే ఇదంతా అయ్యింది, రిగ్రెట్ ఫీలింగ్ ఒకటి ఉంది. ఉన్నప్పుడే జాగ్రత్త చేసుకోవాల్సింది. ఓకే, ఉన్నప్పుడే పర్సన్ని జాగ్రత్తగా చేసుకోవాల్సింది. అంటే కొద్దో గొప్ప ప్రేమని చూపించాల్సింది. అంటే మొత్తం చూపించకపోయినా కొద్దో గొప్ప ప్రేమను చూపించినా బాగుండేది అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళకి. మీ వైపుగా అసలు ప్రేమ లేదు అన్నట్లుగానే వీళ్ళు ప్రవర్తించేవారు మీ వైపు. మీరు ఎంత ప్రేమను చూపిస్తున్నా సరే ఇగ్నోర్ చేయటం, మిమ్మల్ని మాట్లాడకపోవటం, దానికి తోడు మీదే తప్పు అన్నట్లుగా మిమ్మల్ని బ్లైండ్ చేయటం, అలాంటివి చేశారు మీరు రిలేషన్షిప్లో ఉన్నంతసేపు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే కొద్దో గొప్ప ప్రేమను చూపించినట్లయితే మీరు రిలేషన్షిప్లో ఉండేవారేమో. ఇప్పుడు ఏం చేయను, రిలేషన్షిప్ అనేది పూర్తిగా నా చేతుల్లో లేదు, దాటిపోయింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, మైండ్ అంతా అలజడిగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు. ఎవరైతే దూర ప్రదేశాల్లో ఉన్నారో వాళ్ళకు కూడా వర్తిస్తుందండి. కొంతమంది దూర ప్రదేశాల వాళ్ళు కూడా చూస్తున్నారు. అంటే ఇండియానే కాదు, వేరే అమెరికా, స్విట్జర్లాండ్ అలాంటి వేరే ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. వాళ్ళ కార్డ్స్ కూడా వచ్చాయి. మీరు ఓకే, మీరైనా సరే వాళ్ళైనా సరే మీకు వాళ్ళు దూరంగా ఉన్నారో, వాళ్ళు మీకు దూరంగా ఉన్నారో వాళ్ళకు కూడా మీ మీద ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి కలుగుతున్నాయండి. ఓకే, అంత దూరానున్నా సరే మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ వాళ్ళకి వస్తున్నాయి. ఓకే, దానివల్ల వీళ్ళకి నేను చాలా దూరం వచ్చేసాను, మిమ్మల్ని వదిలేసి చాలా దూరం వచ్చేసాను, కానీ
నాకు మళ్ళీ సడన్గా మీ వైపు ఆలోచనలు రావటం, సడన్గా మీరు గుర్తుకు రావటం, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ అన్నీ నాకు గుర్తుకు రావటం, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎందుకు ఇలా అవుతుంది అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. కొంతమంది అయితే కొంతమంది ఏంటంటే మీరు వర్క్ చేసే అంటే మీరు ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఈ జాబ్‌లో నుంచి నేను వదిలేసి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి మీకు. ఎందుకంటే ఈ పర్సన్ వైస్‌గా మూవ్‌మెంట్స్ ఏమీ లేవు. అంటే ఎంత బాధపడుతున్నా సరే బయటికి మాత్రం పోర్ట్రేట్ చేయట్లేదు ఈ పర్సన్స్. మొండిగా ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే మీరు ఈ రిలేషన్‌షిప్ నాకు వద్దు, ఈ జాబ్ కూడా నాకొద్దు. ఇక నేను ఈ జాబ్‌లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వేరే జాబ్స్ వెతుక్కోవాలి. ఒకే చోట వర్క్ చేసే వాళ్ళకి వర్తిస్తుంది. ఒకే చోట వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ జాబ్స్‌లో నేను ఉండలేను. వేరే ప్రదేశానికి వెళ్ళాలి, వేరే జాబ్స్ ఏమన్నా చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉంటున్నారు. ఆపర్చునిటీ కూడా వచ్చింది. దాని వైస్‌గా ఆలోచిస్తున్నారు. 2 విషయాల మధ్య జగిలవుతున్నారు మీరు. అటు వెళ్ళాలా? ఇటు వెళ్ళాలా? ఓకే. మీ పర్సన్స్ కూడా వచ్చినట్టు అవకాశం కనిపిస్తుంది. అంటే వేరే దేశాలకి జాబ్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళేంటంటే ఈ ఈ ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీ కానివ్వండి, మీరు ఉన్నారు. అక్కడ ఫెసిలిటీ ఉండదు. ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీ కానివ్వండి, మనీ వైస్‌గా కానివ్వండి, లేదా మీరున్నారని కానివ్వండి, వీళ్ళకి వెళ్ళాలి అనే ఆలోచనలు రావట్లేదు. మీకు ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది. కాకపోతే ఏంటంటే మీరేంటంటే ఈ పర్సన్ వైస్‌గా నేను ఉండలేను అన్నట్లుగా మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్స్ ఏంటంటే మీరున్నారు కదా అన్న ఆలోచనలొస్తున్నాయి. అండ్ ఇక్కడున్నంత స్పేస్ కానివ్వండి, అదే మనీ వైస్‌గా కానివ్వండి, స్పెషలిటీస్ కానివ్వండి, అక్కడ ఉంటాయో ఉండవో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. 2 విషయాల మధ్య జగిలవుతున్నారు. లోన్లీ ఫీలింగ్ కూడా వస్తుంది వీళ్ళకి. అంటే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే ఒంటరిగా ఉన్నంత ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి. ఏ దారి లేదు, ఏ వెలుతురు లేదు నా లైఫ్‌కి. ఓకే. నేను ఒక చీకట్లో ఉండిపోయాను. నాకు ఎలాంటి వెలుతురు కనిపించట్లేదు. ఏ విషయమైనా సరే అంటే బయట సొసైటీ కానివ్వండి, లేదా హౌస్‌లో వైఫ్ వల్ల కానివ్వండి, హస్బెండ్ వల్ల కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానివ్వండి, ఎలాంటి ప్రేమ అనేది చవి చూడట్లేదు నేను. మీరు చూపించినంత ప్రేమగా ఎవరు చూడట్లేదు నన్ను అన్న ఆలోచన కూడా వీళ్ళకి వస్తున్నాయి. గతంలో మాత్రం ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్‌షిప్‌ని చాలా దూరం పెట్టారు వీళ్ళు. కానీ ఇప్పుడు కూడా ఆ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీరే గుర్తొస్తున్నారు వీళ్ళకి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా ప్రేమ కలుగుతుంది మీ వైపుగా. ఓకే. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకుందామా అన్న ఆలోచనలు వస్తున్నాయి. రిలేషన్‌షిప్ రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఐయామ్ హెల్ప్‌లెస్. నేనేం చేయలేను ఈ రిలేషన్‌షిప్ పట్ల అని బాధపడుతున్నారు ఈ పర్సన్స్. ఎండ్ చేసేయలేకపోతున్నాను. మీరు ఎండ్ చేసేసి ఓకే. మీరు ఎండ్ చేసేసి మీ లైఫ్‌లో మీరుంటున్నారు అన్న విషయం వీళ్ళకి తెలుసు. కానీ నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. నేను రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేయలేకపోతున్నాను. నేను ఎండ్ చేయలేను. ఆల్రెడీ రిలేషన్‌షిప్ అనేది నా చేతుల్లో నుంచి జారిపోయింది. ఇప్పుడు నేను ఎండ్‌గా చేస్తే ఇంకా రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా చేజారిపోతుంది. నేను అలా ఎండ్ చేయలేకపోతున్నాను. రిలేషన్‌షిప్‌లోకి రాలేకపోతున్నాను. బహుశా థర్డ్ పర్సన్ అయ్యుండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. గతంలో అయితే వీళ్ళైతే మీ వైపుగా ఎంత ప్రేమున్నా సరే చూపించకపోవటం, మీరేం క్వెషన్స్ వేసినా సరే వీళ్ళు సమాధానం చెప్పకపోవటం, అలాంటివి చూసి మీరు ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసేశారు. మీరేమడిగినా సమాధానం చెప్పకపోవటం, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవటం, ఎందుకిలా చేస్తున్నావు? రిలేషన్‌షిప్‌లో ఉండటం ఇష్టం ఉందా? లేదా? అని మీరు ఎన్ని సార్లు అడిగినా సరే వీళ్ళు సమాధానం చెప్పకపోవడం వల్లే మీరు ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. దానివల్ల మీరు రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారు. ఎంత ప్రేమ చూపించినా సరే వీళ్ళు మాత్రం కొంచెం కూడా కరగట్లేదు. ఇంకా ఎంతకాలమని రిలేషన్‌షిప్‌లో ఉండాలి అన్న ఆలోచనల వల్ల మీరు రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారు. ఈ రిలేషన్‌షిప్ పట్ల మీరు చాలా అంటే చాలా చేశారండి. చాలా సాక్రిఫైజెస్ చేశారు. చాలా బాధపడ్డారు ఈ పర్సన్ గురించి. చాలా ఆలోచనలు వచ్చినాయి. అండ్ వీళ్ళని సంతోషపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వీటన్నిటిని ఈ పర్సన్స్ ఏంటంటే పక్కన పెట్టేసి
ఎప్పుడు తన లైఫ్ తను చూసుకునేవారు. అంటే తన స్వార్థం తను చూసుకునేవారు ఈ పర్సన్స్. దానివల్ల మీరు రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారు అన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది. ఈ రిలేషన్‌షిప్ పట్ల మీరు ఉన్నన్ని రోజులు చాలా బాధపడ్డారు. చాలా మెంటల్లీ, మానసికంగా, శారీరకంగా చాలా బాధపడ్డారు అన్న ఆలోచనలు అన్న విషయాలు వీళ్ళకి గుర్తొస్తున్నాయి. ఓకేనా? ఇంకా చూపించండి దుర్గా భవాని మాత. ఇంకా చూద్దాం. ఇంకా చూపించండి దుర్గా భవాని మాత. థర్డ్ పర్సన్ కార్డ్ అయితే రాలేదు, కానీ చెక్ చేసుకోండి. కొంతమందికి థర్డ్ పర్సన్ వైజ్గానే అనిపిస్తుంది నాకు. థర్డ్ పర్సన్ ఉండటం వల్లే రిలేషన్షిప్లో మీరు వాకవే చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. వీళ్ళైతే ఈ వీకెండ్ లోపు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా లేదా అనేది చివరిలో చెప్తాను, వీడియో చివరిలో చెప్తాను. ఇంకా చూపించండి దుర్గా భవాని మాత. వీళ్ళైతే చెక్ చేస్తున్నారు, అంటే సోషల్ మీడియా కానివ్వండి, ఎదురెదురుగా ఉంటే మాత్రం వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు. చూపించండి దుర్గా భవాని మాత. ఒక ఛాన్స్ తీసుకుందామా, నిలబెట్టుకుందామా అని ఆలోచనలు వస్తున్నాయి. కానీ మీరు వాకవే చేశారు కదా, ఎలా రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి, ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఐఎమ్ హెల్ప్లెస్, నేను ఏం చేయలేను, రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోలేను. ఓకే, మీరైతే చాలా డెడికేటెడ్ పర్సన్ అండి. ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు చాలా మంచి పర్సన్స్, చాలా డెడికేటెడ్ పర్సన్. రిలేషన్షిప్ పట్ల చాలా బాధలు పడ్డారు. ఎంత బాధ పెట్టినా సరే రిలేషన్షిప్ కావాలి అని వెయిట్ చేశారు. కానీ వాళ్ళే రిలేషన్షిప్ పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని అనటం, మీరు ఫేస్ చేయటం అలాంటివి జరగడం వల్లే మీరు మూవ్ ఆన్ అయిపోయారు అన్న ఆలోచనలు వస్తున్నాయి. అండ్ మీరు చాలా ప్రేమగా చూసుకున్నారు, చాలా కేరింగ్ తీసుకున్నారు వీళ్ళ పట్ల, రిలేషన్షిప్ పట్ల కానివ్వండి. వాళ్ళు ఎంత బాధ పెడుతున్నా సరే మీరు చాలా బాగా చూసుకున్నారు. ఒక అమ్మలాగా చూసుకున్నారు, ఒక ఫాదర్ లాగా, అంటే ఒక నాన్నలాగా, ఒక అమ్మలాగా చాలా బాగా చూసుకున్నారు అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. ఓకే, చాలా బాగా చూసుకున్నారు అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. చెప్పాను కదా ఇందాక, మీరు ఏదైతే వీళ్ళ పట్ల వెయిట్ చేశారు, ఇంకా ప్రేమను చూపిస్తారు, ఇంకా నన్ను అర్థం చేసుకుంటారు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ చూపిస్తారు అని వెయిట్ చేశారో, మీకు ఎదురు దెబ్బే తగిలింది. కానీ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి మూమెంట్ లేదు. దానివల్ల మీరు వాకవే చేశారు అన్న ఆలోచన కూడా వస్తున్నాయి వీళ్ళకి. వీళ్ళలో చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి, చాలా మార్పులు వస్తున్నాయి. మీరు లేకపోతే ఒక వెలితి అన్న ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి వీళ్ళకి. చాలా చేంజెస్ వచ్చాయి ఈ రిలేషన్షిప్ పట్ల. మీరు వాకవే చేసిన తర్వాత వీళ్ళలో చాలా మార్పులు వచ్చాయి, చాలా చేంజెస్ వచ్చాయి. నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల. ఒక ఛాన్స్ మీరు ఇస్తే బాగుండు, రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు కాబట్టి మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు అండి. కొంతమందికి తెలుస్తుంది. చెప్పాను కదా, ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళకి మీరు బాధపడుతున్నారు అన్న విషయం వీళ్ళకి తెలుస్తుంది. మీరు ఒక ఛాన్స్ ఇస్తే నిలబెట్టుకునే అవకాశం ఇస్తే బాగుండు, ఒక ఛాన్స్ ఇచ్చి నిలబెట్టుకునే అవకాశం ఇస్తే బాగుండు, మీరు ఒక ఛాన్స్ ఇస్తే ఆ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటాను అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. పనిలో బిజీగా ఉంటున్నారు, పనిలో బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళలో చేంజెస్ వచ్చాయండి, మార్పులు అనేది వచ్చాయి. నాలో చాలా చేంజెస్ వచ్చాయి, నాలో చాలా మార్పులు వచ్చాయి. కొంతమందికి ఈ వీకెండ్ లోపు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తాయి, కానీ నిలబెట్టుకుంటారు అన్నది మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆన్ ఆఫే చేస్తారు. కొంతమంది మాత్రం సోషల్ మీడియా కానివ్వండి, మీరు ఎదురుపడినప్పుడు మీ వైపు చూడటం కానివ్వండి, రెప్పార్పకుండా అలాగే చూస్తూ ఉంటారు.
అంటే కాల్స్ మెసేజ్ చేయరు సెకండ్ కేటగిరీస్ వారికి. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే ఈ వీకెండ్ లోపు కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం అలా మీరు ఎదురెదురు పడినప్పుడు చూస్తూ ఉండిపోతారు. అంటే రిలేషన్షిప్ కావాలి అనరు, లేదా మీరు ఏమైనా క్వశ్చన్ వేసినా సరే దానికి సైలెంట్గా ఉంటారు, సమాధానం చెప్పరు. కానీ ఆన్లైన్లో వాట్సాప్లో సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్స్ చూడటం, మీ ఫొటోస్ చూసుకోవడం అలాంటివి చేస్తారు. మీకు రాంగ్ కాల్ కానివ్వండి, రాంగ్ మెసేజెస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అలాంటి వాటిల్లో రాంగ్ కాల్ కానీ రాంగ్ మెసేజెస్ కానివ్వండి పెడుతూ ఉంటారు ఈ పర్సన్స్. సెకండ్ కేటగిరీస్ వాళ్ళు. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకైతే ఫోన్ చేసి మాట్లాడతారు, కానీ నిలబెట్టుకునే దాని గురించి ఆలోచిస్తారు, వెనక ముందు ఆలోచిస్తారనమాట. తొనికిసలాడుతూ ఉంటారు, ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి. సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి ఇలా ఉంది. ఓకేనా? ఓకే అండి, ఈ వీక్ ఇలా ఉంది కరెక్ట్ ఫీలింగ్స్. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ కానివ్వండి చేయొచ్చు. ఓకేనా? మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి వాటికి కూడా లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.